నమస్కారం, ఆయుష్మాన్ భవకు స్వాగతం. ఆకలి మందగించడం దాదాపు అన్ని వయసుల వారికి జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇదొక ప్రత్యేక రోగంగా మారిపోయింది. దీనికి కూడా రకరకాల టెస్టులు చేస్తున్నారు. పూర్వం వైద్యులు రోగి యొక్క నాలుక, కళ్ళు, గోళ్లు, చర్మం పరీక్షించి ఆకలి ఎలా ఉంటుంది, మల విసర్జన ఎలా అవుతుంది అడిగేవారు. వాటి ద్వారానే ఎన్నో విషయాలను అర్థం చేసుకునేవారు. ఇప్పుడు మళ్లీ ఇలా పరీక్షించే వైద్యులైన ఆయుర్వేద నిపుణులను వెదికి మరీ వస్తున్నారంటున్నారు డాక్టర్ ఉపేందర్ గారు. వీరు ఎన్నో రెక్టల్ రోగాలతో ఆయుర్వేద నిపుణులు, మంచి అనుభవం ఉన్నటువంటి నవీన ఆయుర్వేద వైద్య నిపుణులు. వారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలను వారిని అడిగే తెలుసుకుందాం. నమస్కారం అండి ఉపేంద్ర గారు. అంటే ఒకప్పుడు నిజంగా కూడా రోగిని బాగా పరీక్షించి దానికి సంబంధించి మెడికేషన్ ఇవ్వడం అనేది చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు. అంటే పేషెంట్ ఒక 2 నిమిషాలు చూడటమే పెద్ద ఎగ్జామినేషన్ లాగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ మారింది అని మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటండి ఈ ఆకలి మందగించడం అంటే ఏంటి? ఆకలి మందగించడం అనేది ఫస్ట్ మనకి ఏంటంటే ఆకలి తీసుకోవడంలో అయిష్టత, అంటే అన్నం తీసుకోవడానికి ఇష్టపడకపోవడము, ఏ రకమైన పదార్థాలు తీసుకున్నా నోటికి రుచిగా ఉండకపోవడము. ఇంకొకటి ఏంటంటే తిన్న పదార్థాలు ఏవైనా కూడా మనకు వాంతి వచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది ఏంటి అంటే దీన్ని 2-3 డిసీజెస్కి మనం కనెక్ట్ చేసేపోవచ్చు. ముందు ఇండైజెషన్, ఒకటి అజీర్తి, రెండోది వచ్చేసి నోరు రుచి లేకపోవడము, మూడోది వచ్చేసి ఆకలి మందగించడం. ఈ 3 రకాల జబ్బులలో కూడా ముఖ్యంగా కనిపించే సర్వసాధారణమైన లక్షణాలు ఏంటి అంటే మనం అన్నం తీసుకోవడానికి, ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, తీసుకున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి వాంతికి వచ్చేలాగా అనిపించడము, మూడోది అన్నం తిన్న తర్వాత చాలా లోపల ఇబ్బందిగా అనిపించడం అనేది ఈ 3 రకాల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆకలి మందగించడానికి అనేది చాలా రకాల రోగాలకు కూడా కారణాలు ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఆకలి మనకు మందగిస్తుంది అంటే అన్ని జబ్బులకు అది మూలాధారం కాదు. ఎందుకు అంటే దీని నుంచి ఏదైనా జబ్బు వస్తుందనే లక్షణం చాలామంది అనుమానంతో వస్తూ ఉంటారు. ఆకలి మందగించింది అంటే ముందు ఆకలి తగ్గిపోయింది. ఆకలి తగ్గడానికి కారణం ఏంటి? ముందు అజీర్తి అయినా అయి ఉండొచ్చు, నోరు పొడిగా ఉండి దానికి రుచించకపోయి ఉండొచ్చు, లేకపోతే తిన్న ఆహారం ఎక్కువగా అరగకపోవడం కూడా కారణమై ఉండొచ్చు. ఈ 3 రకాలలో దేనికైనా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలామందిలో ఆకలి మందగిస్తుంది అనగానే ఎక్కువగా మాకు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు తిన్న పదార్థము మాకు డైజెషన్ అవ్వట్లేదు సార్, ఏం తిన్నా కూడా వాంతికి వచ్చేలాగా అనిపిస్తుంది, ముందు మాకు తినాలనిపించట్లేదు, ఒకవేళ తిన్నా కూడా వాంతులు అయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాంతులు ఆగడానికని మందులు వాడుతూ ఉంటారు. కానీ అక్కడ ఆకలి తగ్గింది అన్న విషయం మాత్రం వాళ్ళు గుర్తించరు. ఎందుకంటే నాకు వాంతులు అయ్యాయి, దీనివల్ల ఆహారం లోపలికి వెళ్ళట్లేదు, మేము తిన్నా ఉండట్లేదు, దానివల్లనే మాకు వాంతులు అవుతున్నాయి అనే ఒక భ్రమ ఉంటుంది. అది ముఖ్యంగా కారణం. ఓకే, అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఏం చెప్తారండి యాజ్ ఎ డాక్టర్? దీంట్లో కారణాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయండి. ఎందుకు అంటే ఎక్కువగా ఆకలి మందగిస్తుంది అన్నప్పుడు లోపల జీర్ణరసాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఏదైనా లివర్కి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, మూడోది మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, ఏదైనా పెద్ద జబ్బులు అంటే ఇప్పుడు మన క్షయ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ కొన్ని రకాల జబ్బులకు ఏమవుతుంది అంటే మొదటి లక్షణం ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ నుంచే మొదలవుతుంది. అలాంటి వాటిలలో ఈ ఆకలి మందగించడం అనేది ప్రధానమైన లక్షణం. ఈ ఆకలి మందగిస్తుంది అన్నప్పుడు కూడా వాళ్ళలో దానికంటే ముందు నోరు రుచి తగ్గిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఆకలి మందగించడము, తర్వాత లక్షణాలు ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటాయి. అయితే అసలు ఈ వ్యాధిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ముఖ్యంగా మనము తీసుకోవాల్సిన ఆహారం తీసుకునే సమయానికి ఆకలిగా అనిపించకపోవడము, రెండవది ఏదైనా తిన్నామనుకోండి బలవంతంగా తినాల్సి రావడము, ఒకవేళ అది తిన్నా కూడా బలవంతంగా వాంతి చేయాలనిపించుకోవడము, ఏ రకమైన పదార్థాలు తిన్నా, ఎక్కువ ఉప్పు తిన్నా, ఎక్కువ కారం తిన్నా కూడా రుచి తెలియకుండా ఉండడం అనేది దీంట్లో మొదట గుర్తించే లక్షణాలు.
అయితే దీన్ని ఎలా నిర్ధారించుకోవాలంటారు? అంటే కేవలం మనకి ఆకలి వేయకపోవడమే ఇది ఒక రోగంగా పెద్దగా పరిగణించాం కదా బేసికల్ స్టార్టింగ్ లెవెల్లో. నిర్ధారణ అంటే మీరు తినే క్వాంటిటీలో తగ్గడము, తిన్న తర్వాత బరువుగా అనిపించడం కానీ, వాంతి కనిపించడం కానీ, నోటిలో ఎక్కువగా నీళ్ళు ఊరడం కానీ, లేక నోరు చాలా పొడిబారిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే తినే ఆహార పదార్థం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుంది. తినాల్సిన సమయం కానీ ఏ టైం టు టైం మనకు ఇండియాలో ఎవరైనా 3 సార్లు ఆహారపు అలవాట్లు ఉంటాయి. దీంట్లో ఏంటి అంటే ఆహారం తీసుకునే టైంకి కూడా మనకు ఆహారం తీసుకోవాలనిపించకపోవడం అనేది ముఖ్యంగా గుర్తించే లక్షణం. ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉంటాం. బట్ దీనికంటూ ఎలాంటి స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? మనమే రివ్యూ చేసుకుంటూ ఉండాలంటారు? మొదటి దశలో అయితే మీకు నోరు పొరిబాడిపోవడం అనేది మొదటి లక్షణం అమ్మ. దీంట్లో ఏంటి అంటే అనారెక్సియా అంటాము, నోరు రుచించకపోవడము. ఆకలి మందగించడం అనేది లాస్ ఆఫ్ ఎపిటైట్, అంటే ఆకలి ఇవ్వకపోవడము. సో మా దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు మీరు డాక్టర్కి ఖచ్చితంగా నాకు ఈ రకమైన లక్షణం ఉంటుంది, నేను అన్నం తినడం అనేది తగ్గిపోతూ వస్తుంది, లేదు ఒకవేళ తిన్నా వాంతులు అవుతుంది అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఎపిటైజర్స్ అని ఇస్తాం. అంటే ఆకలి పెరగడానికి ఏవైతే మందులు ఉన్నాయో అనేది ఒక సర్టెన్ కోర్స్ లాగా వాడాల్సి ఉంటుంది. అది వాడుతున్నా కూడా దాంట్లో ఎలాంటి మాత్రము ఇంప్రూవ్మెంట్ లేదు. మేము తీసుకున్న తర్వాత కూడా అలానే ఉంటుంది. అందులో ఒకటి వెయిట్ లాస్ అవుతున్నాము. చాలామంది ఏంటంటే వెయిట్ లాస్కి అనుమానాలు ఉంటాయి. ఒకవేళ మేము ఆహార పదార్థాలు తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతున్నాం సార్, టాబ్లెట్లు వాడినప్పుడే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, తర్వాత మళ్ళీ మాకు ఇలాంటి సమస్య ఎక్కువ వస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి కొన్ని మేము టెస్టులు చేయించడం, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, రీనల్ ఫంక్షన్ టెస్ట్ కానీ, మిగతా టెస్టులు ఏమైనా ఎంజైమ్స్, ఫీసెస్ ఎనాలిసిస్ ఇవన్నీ చేపించి దాని నుంచి మేము డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంటుంది. అయితే అసలు ఈ ఆకలి బాగా వేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కేవలం ఫుడ్లో చేంజెస్ చేయాలా, లేదా ఫిజికల్ మన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ చేసుకోవాలా? ఫుడ్లో చేంజెస్ వల్ల ఆకలి ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే మనకు డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చాలామంది డిఫరెంట్ డైట్స్ చెప్తున్నారు. మా దగ్గరికి వచ్చి మేము పలానా డైట్ ఫాలో అవుతున్నాం సార్, పలానా రకమైన డైట్లో ఉన్నాము అంటారు. అంటే మీ శరీర తత్వం ఎలా ఉంటుంది, మీ జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక రకమైన జీర్ణ వ్యవస్థ అలవాటు చేసి ఉంటాము. 3 సార్లు తినడము, ఒక పర్టికులర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, లేకపోతే ఈ టైంకే తినడం అనేది అలవాటు ఉంటుంది. ఇది కాకుండా ఏంటి అంటే చాలామందిలో ఎక్కువగా ఆహారపు అలవాట్లు ఏంటి అంటే అంటే మళ్ళీ వేడి చేసినవి తినడము, లేకపోతే బాగా చల్లైపోయింది ఫ్రిడ్జ్లో పెట్టింది తినడము, ముఖ్యంగా టీ కాఫీలు తాగుతూ ఉంటారు. కొంతమంది ఆకలిని అవాయిడ్ చేయాలి, నాకు ఇప్పుడు టైం లేదు, లేకపోతే వాళ్ళ ఉద్యోగరీత్యానో వాళ్ళ పని రీత్యానో వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే టీ కాఫీ తాగి ఆ టైంకి మేము బ్యాలెన్స్ చేసాము డైట్ని అనేసి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఏంటంటే వేయించినవి తినడానికి ఇష్టపడే వాళ్ళలో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే అన్ని రకాలుగా ఉపయోగపడే ఆహార పదార్థాలు తీసుకోరు. వాళ్ళు ఏంటి అంటే ఏది రుచిగా ఉంటే అదే ఎక్కువగా తినేసి అది ఎక్కువగా డైజెషన్ అయిపోకపోవడం వల్ల ప్రొలాంగ్లో ఉండగా దాన్ని కూడా ఆహారపు నిర్లక్ష్యంగా ఏర్పడిపోయి దాని నుంచి కూడా పోషకాహార లోపం బాడీకి ఏర్పడుతుంది. దాని తర్వాత కూడా మెటబాలిక్ చాలా డిసీజెస్ డెవలప్ అవుతుంటాయి. దాని నుంచి కూడా ఆకలి మందగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎలాంటి ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయండి జనరల్గా ఆయుర్వేదంలో ఈ ప్రాబ్లంకి? ఆయుర్వేదంలో అంటే మీరు ఫస్ట్ స్టేజ్లో వస్తే ఆకలి మందగిస్తుంది, ఆకలి రావట్లేదు, నోరు రుచించట్లేదు సార్, తిన్నది కూడా జీర్ణం అవ్వట్లేదు అనే కండిషన్లో అయితే ఏ డాక్టర్ అయినా కూడా ఏంటి అంటే ఆకలి పెరగడానికి ఎప్టైజర్స్ ఏవైతే ఉంటాయో వాటినే ఇస్తాము. చిన్న చిట్కాలు అనేవి చెప్పడం జరుగుతుంటుంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్తే ఇప్పుడు మీకు నోట్లో రుచిగా లేదు, నోరు రుచిగా అనిపించట్లేదు సార్ అంటే దానిమ్మ పళ్ళ రసాన్ని తీసుకొని దాన్ని సైంధవలవనం కలిపి పుక్కిలించండి అని చెప్తుంటాము. లేదు సార్ మీరు తిన్న తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అన్నము ఆకలిగా కూడా తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఒకవేళ తిన్నా వాంతులు అవుతున్నాయి సార్ అంటే అలాంటి కండిషన్లో అయితే మేము చిట్కాలాగే ఇదేం ట్రీట్మెంట్ కాదు, తినే పదార్థాలలో శొంఠి వాడండి, పిప్పలు వాడండి, లేకపోతే మీరు ఎక్కువగా వేయించినవి వాడకండి,
కొన్ని రకాలైతే మజ్జిగను ఎక్కువగా తీసుకోండి, ఇలాంటివి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాము. వైద్యం పరంగా చెప్పాలి అంటే మొదటి స్థాయి నేను చెప్తుంది, మీకు మార్కెట్లో హింగువాష్టక చూర్ణం అని దొరుకుతుంది. అది ఓన్లీ బ్రాండెడ్ కంపెనీస్లోనే ఉంటుంది. ఈ హింగువాష్టక చూర్ణాన్ని అన్నం తినే ముందు, అన్నం సమయం ఏదైతే ఉంది మనం మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తీసుకునే టైంలో కొద్దిగా మజ్జిగలో, అన్నం తినడానికి ఒక 15-20 నిమిషాల ముందు మజ్జిగలో ఒక స్పూన్ కలుపుకొని తాగితే దానికి సంబంధించి ఆకలి ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఇదే హింగు మనకు మార్కెట్లో కూడా వంటలో ఉపయోగించుకోవడానికి కూడా దొరుకుతుంది. దాన్ని కూడా మీరు వాడే వంట పదార్థాలలో హింగుని తీసుకున్నా కూడా, శొంఠి తీసుకున్నా, పిప్పల్లి తీసుకున్నా, సైంధవలవనం ఎక్కువ అని కూడా కొద్దిగా ఇలాంటి సమస్యను మనం అధిగమించవచ్చు అనమాట. అలానే ఇప్పుడు మీరు సొంటి కానీ సైంధవ లవణం ఇలా కొన్ని పేర్లు చెప్పారు. అలా కాకుండా మనం జనరల్గా ఉపయోగించే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా ఈ ఆకలిని పెంచుకోవడం సాధ్యమవుతుందా? ఏవేవి తీసుకున్నట్లయితే ఈ ఆకలి పెరుగుతుంది? ఫ్రూట్స్ అంటే ఎక్కువగా మనకు నోటిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేసేవి ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా అన్ని రకాలు పుల్లటివి ఏం చేస్తాయంటే లాలాజలాన్ని ఆపేస్తాయి. మీరు లెమన్ కానీ, ఉసిరికాయ కానీ అలాంటివి ఎక్కువ తీసుకుంటే ఏంటి అంటే నోట్లో లాలాజలాన్ని అనేవి తగ్గించేసి మనకు తగ్గిస్తూ ఉంటాయి. అరటిపండు ఒక్కొక్కసారి కూడా మనకు అజీర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అరటిపండు కూడా ఎలర్జిక్ ఫ్రూట్, అది ఎక్కువ తీసుకోకూడదు. తొందరగా డైజెషన్ అవేవి, బాగా మక్కినవి, బాగా పండిన పండ్లు ఏవైనా కూడా మీరు తీసుకోవచ్చు. చాలామంది ఈ మధ్య మాకు కివీ ఫ్రూట్ గురించి తింటున్నాం సార్, అది కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు. అలాంటివి ఏమీ ఉండవు. బాగా మక్కినవి, కొద్దిగా తీపి ఏదైనా ఎక్కువ ఉన్న పండ్లు ఏవైనా సరే కూడా మీకు డైజెషన్ ఇంప్రూవ్మెంట్కి చాలా పనిచేస్తూ ఉంటాయి. ఇది కూడా ఏంటి అంటే మీరు అన్నం తిన్న తర్వాతనే కొంచెం సమయం ఇచ్చి అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. తిన్న వెంటనే చాలామంది పెరుగుతో తింటే మాకు తొందరగా అరుగుతుందని ఒక అపోహ ఉంటుంది. అది చెప్తుంటారు మాకు వచ్చి, తిన్న వెంటనే అన్నంతో తినేసాం సార్, మాకు దానివల్ల వామిటింగ్స్ అయ్యేలా చెప్తుంటారు. అలా ఉండకూడదు. కొంచెం దేనికైనా కూడా అన్నం తిన్న తర్వాత కొంచెం టైం ఇచ్చి తర్వాత పండ్లు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. బెస్ట్ టైం ఏంటి అంటే మీరు ఈ లంచ్కి డిన్నర్కి మధ్య ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఇలాంటి పదార్థాలు, కొంచెం తీపిగా ఉన్న పదార్థాలు తీసుకుంటే దానివల్ల కొంచెం డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. పర్టికులర్గా ఈ ఫ్రూట్ అని ఏం లేదు, సీజనల్ ఏ ఫ్రూట్ అయినా కూడా మనకు డైజెషన్ ఇంప్రూవ్మెంట్లో పనిచేస్తుంది. మీకు జామకాయలు చాలా డైజెషన్ ఇంప్రూవ్మెంట్లో పనిచేస్తూ ఉంటాయి, మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ టైంలో గేగులను దొరుకుతాయి, అవి కూడా డైజెషన్లో చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ పండ్ల రసం, అది నోరు కూడా రుచిని పెంచుతుంది, డైజెషన్ ఇంప్రూవ్మెంట్లో చాలా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా ఉండేది ఏదైనా సరే, మ్యాంగో కూడా మంచి సీజనల్ ఫ్రూట్, అది కూడా బాగానే పనిచేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్మెంట్లో. అలా తీసుకోవచ్చు మీరు సెలెక్టెడ్. సో అంటే విటమిన్ సి రిలేటెడ్ ఫుడ్స్ తినకపోవడమే మంచిదంటారా ఈ ఆకలి మందగించినటువంటి వాళ్ళు? విటమిన్ సి అని కాదమ్మా, ఎక్కువగా పుల్లగా ఉన్నది ఏమవుతుంది అంటే మీకు జనరల్గా ఏంటి అంటే మనకు చెప్పేటప్పుడు చాలామంది పుల్లగా ఉన్న దాంట్లో విటమిన్ సి ఉంటుంది, లెమన్ కానీ ఆరెంజ్ కానీ అలాంటి వాటిలో అంటారు. బట్ ఏమవుతుంది అంటే అవి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటంటే నోరు పొడిబారిపోతుంది, మళ్ళీ రుచించదు, దానివల్ల కూడా సమస్య వస్తుంది. ఓకే, అయితే ఇంట్లో ఎలాంటి చిట్కాలు పాటించినట్లయితే ఈ ఆకలి మందగించేటువంటి సమస్య నుంచి బయటపడతారు? ఇంట్లో అంటే నూనె వాడకం చాలా తగ్గించుకోవాలి. వేయించడము, వాడింది నూనె మళ్ళీ మళ్ళీ వాడడము, లేకపోతే డీప్ ఫ్రైస్ కానీ, ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే మీరు ఏదైతే తీసుకుంటున్న ఆహారం ఉంటుందో మొదటి ముద్ద నేతితో తీసుకుంటే డైజెషన్ ఇంప్రూవ్మెంట్కు కానీ నెక్స్ట్ అపెటైజర్లా కూడా పనిచేస్తూ ఉంటుంది మొదటి 2 ముద్దలు. రెండోది ఏంటి అంటే నెయ్యి విత్ శొంఠి, ఇది కూడా మంచి ఎపిటైజర్ అకార్డింగ్ టు ఆయుర్వేద, అండ్ ఏంటంటే మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. మూడో విషయం ఏంటి అంటే మీరు తీసుకున్న ఆహార పదార్థాల తర్వాత చాలామంది కూల్ డ్రింక్స్ తాగడము, టీ కాఫీ తాగడము, ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ పెట్టుకుంటారు. అవి ఎంతవరకు మానుకుంటే అంత మంచిది. అలానే ఎస్పెషల్లీ వింటర్ సీజన్ జనరల్గా కూడా మనకి ఏంటంటే ఆకలి అనేది తగ్గుతుంది, కాస్త
మందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత చురుకుగా ఉండం మనం ఈ సీజన్లో, ఎస్పెషల్లీ కంపేర్ విత్ అదర్స్. ఎందుకు అలా ఉంటుందంటారు? అంటే నేచర్కి మన బాడీకి ఎందుకు ఇది ఉంటుంది? అది శరీర తత్వం అనేది మనకు వాతావరణ అనుకూలంగానే మారుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్లో మనం తీసుకునే ఆహారం మీద ఎక్కువ మంది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ జనరల్గా యాక్టివిటీస్ అంటాం కదమ్మా, ఈ టైంలో చాలామంది తక్కువ చేస్తూ ఉంటారు. రెండో విషయం ఏంటి అంటే, ఈ టైంలో తీసుకునే పదార్థాలు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి అంటే, బాగా వేడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎక్కువగా వేడిగా ఉన్నాయి కూడా మనము లిమిట్ క్వాంటిటీలో తీసుకుంటాము. మూడో విషయము, చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, రిపీటెడ్గా ఈ టైంలో ఈ వేడితనానికి ఒళ్ళు వేడిగా ఉండాలనేసి టీ కాఫీలు కానీ ఏదైనా సూప్స్ కానీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే, ఇది కొద్దిగా మనకు డైజెషన్ సిస్టమ్ మీద చూపిస్తుంది దాని ఎఫెక్ట్. దానివల్ల కూడా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే అంత ఓవర్ హీట్ ఉన్నటువంటి ఫుడ్స్ మనం తినకూడదంటారా ఇన్ జనరల్, నాట్ ఓన్లీ ఇన్ వింటర్? ఓవర్ హీట్స్ ఉన్నవి తినకూడదు. మీకు వేడి పదార్థాలు తినడం అనేది అప్పటికప్పుడు చేసుకుని తినే ఆహార పదార్థాలు వేడిగా ఉండడం వేరు. కొన్ని స్పెసిఫిక్గా ఆ హీట్ ఉంటేనే దాంట్లో టేస్ట్ అనేది అలా ఉంటుంది. అంటే సూప్స్ అనుకోండి, మనం ఖచ్చితంగా చాలా హీట్తో తీసుకోవాల్సిందే. రెండోది టీ కాఫీస్ కానీ ఎక్కువ హీట్తో తీసుకోవాల్సిందే. మనకు ఏంటి అంటే, ఒక పర్టికులర్గా గోరువెచ్చగా ఉండేవి అయితే మీకు ఆరోగ్యాన్ని ఎప్పుడైనా కూడా ఆకలి పెంచేవి తీసుకునేవి ఏవైనా కూడా గోరువెచ్చటిగా ఉండే ఆహార పదార్థాలే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, బాగా చల్లగా ఉండకూడదు, అలా అని చెప్పేసి బాగా వేడిగా ఉండకూడదు. ఏదైనా మధ్యస్థంగా గోరువెచ్చగా ఉండేది ఏదైనా కూడా మనకు నోటికి వేడి తగిలితే చాలు. చాలామంది ఏం చెప్తుంటారంటే, హాట్ సూప్స్ తాగితే డైజెషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట కదా సార్ అంటారు. యాక్చువల్లీ సూప్ ప్రాసెస్లో వాళ్ళకి అంత హీట్గా ఉండాలి కాబట్టి అలా ప్రిపేర్ చేస్తారు. బట్ మనం తీసుకునేటప్పుడు మాత్రం దాన్ని హీట్ కొంచెం తగ్గించుకొని తీసుకోవడం చాలా మంచిది. అయితే ఈ ఆకలి మందగించడం వల్ల వచ్చేటువంటి కాన్స్టిపేషన్ సమస్య నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? మీరు మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే మనకు అజీర్తి, నోరు రుచించకపోవడం కానీ, ఆకలి మందగించడం కానీ, ఈ మూడు ఒక ఎత్తు అయితే, ఈ మూడింటి నుంచి మనకు ఫస్ట్ డెవలప్ అయ్యేది ఫస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే కాన్స్టిపేషన్, ఇప్పుడు మలబద్ధకము. ఈ మూడిట్లలో వీళ్ళు చేసే తప్పు ఏంటి అంటే, పోషకాహార లోపాలు, అంటే పోషకాహార లోపం ఉన్న పదార్థాలే తీసుకుంటుంటారు. ఎక్కువగా మిక్స్డ్ డైట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏంటి అంటే, కొంతమంది అలవాటు పడిపోయి ఉంటారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు, కారంగా ఉండేవి కానీ, ఇవి ఎక్కువగా రీహీట్ చేసినవి కానీ, లేకపోతే దాన్ని బాగా డ్రై ఐటమ్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. వీళ్ళలో ఏంటి అంటే, ఇది జీర్ణ వ్యవస్థను ఖచ్చితంగా అది డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల డైజెషన్ అనేది డిలే అయిపోతుంది. దాని నుంచి ఫస్ట్ డెవలప్ అయ్యే కంప్లైంట్ ఏంటి అంటే కాన్స్టిపేషన్. అయితే ఇప్పుడు వీళ్ళు ఎలాంటి స్పెసిఫిక్ ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? అంటే ఈ ఆకలి మందగించడంతో పాటు కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాళ్ళు, ఆకలి మందగించి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ఫస్ట్ వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆకలి పెరిగే విధంగా అపెటైజర్స్ ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో కొద్దిగా యూస్ చేసుకొని, కొంతమందికి దీంట్లో గ్యాస్ సమస్య ఉంటుంది, అది కూడా మీకు ఆకలి పెరిగితే గ్యాస్ సమస్య 100% తగ్గుతూ ఉంటుంది. దానికంటూ ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, కొద్దిగా ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. రెండోది ఏంటి అంటే, నూనె పదార్థాలు తగ్గించుకోవడం, నెయ్యిని ఎక్కువగా ఆహారంలో యూస్ చేయడము. మూడోది విషయం ఏంటి అంటే, హెవీగా తినకుండా ఉండటం. ఈ మూడు ఇది ముందు పాటించాలి. తర్వాత విషయం ఏంటి అంటే, కాన్స్టిపేషన్ వస్తుంది అంటే దానికి కూడా చాలా రకాలుగా ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే కొంతమందికి ఏంటి అంటే రోజులో ఒకసారి అవుతుంది, అది కూడా మొత్తంగా రాదు. ఫీసెస్ అనేది మోషన్ కంప్లీట్గా వెళ్ళరు. కొంతమందిలో 2 డేస్కి ఒకసారి వస్తుంది. కొంతమందిలో ఏంటి అంటే ఏదైనా పదార్థాలు తింటే కానీ నొప్పితో వస్తుంది. దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయేమో. కాన్స్టిపేషన్ అన్నీ ఒకే రకంగా చెప్పడానికి లేదు. మీరు డాక్టర్ డయాగ్నోస్లో మీరు ప్రాపర్గా ఆయన అడిగే క్వశ్చన్ బట్టి ఆకలి విషయంలో కానీ, నోటి రుచి విషయంలో కానీ, తిన్న తర్వాత ఎలాంటి లక్షణాలు చూపిస్తుందని కానీ, కొంతమందికి ఇప్పుడు ఆకలి మందగించిన వెంటనే ఫస్ట్ ఏంటి మనం చూసేది అంటే లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, లో పల్స్ రేట్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే చర్మం చాలా గరుకుగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాల నుంచి
పోషకాహారం అనేది మనకు శరీరానికి అందదు. దానివల్ల ఏంటి అంటే మనకు ముందు కనిపించే లక్షణాలు ఇవే. వీళ్ళు ఈ లక్షణాలన్నీ మేము అడుగుతుంటే, మేము ఇండైజెషన్ గురించి వచ్చాము సార్, వామిటింగ్స్ గురించి వచ్చాము, మీరు పల్స్ గురించి అడుగుతున్నారు, ఎలా ఉంది అంటున్నారు, హెవీనెస్గా ఉంది అంటున్నారు, మోషన్ ఎన్నిసార్లు వెళ్తున్నారు. వీళ్ళు మేము అడిగిన దానికంటే వాళ్ళు చెప్పడంలోనే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసి ఈ దీనికి సంబంధించి గ్యాస్ తగ్గితే చాలు, వామిటింగ్ ఆగితే చాలు అనేవి ఇలాంటి లక్షణాలు చెప్పేసి అంతవరకే మెడికేషన్ వాడడం అనేది చాలామందికి అలవాటు అయిపోయింది. దీనివల్ల ఏంటి అంటే ఇది క్రానిక్ అవుతుంటుంది. ఈ క్రానిక్ అయిన తర్వాత పోషకాహార లోపాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. దానివల్ల ఒక్కొక్క సమస్య అనేది పెరుగుతూ వస్తుంటుంది. సో అంటే చివరిగా అసలు వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి? ముందు ఆకలి పెరగడానికి అపెటైజర్స్ ఇస్తాము. వాళ్ళు ఏదైనా కాన్స్టిపేటెడ్గా ఉంటే దానికి సంబంధించి, ఇప్పుడు కాన్స్టిపేషన్ రిలీఫ్ అవ్వాలంటే మోషన్ వెళ్ళగానే సరిపోదు, దీంట్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి మెడిసిన్. లాక్సేటివ్స్ ఇస్తాము, అంటే సుఖ విరేచనం, లూజ్గా మోషన్ వెళ్ళడానికి, ఆకలి పెరగడానికి. ఆకలి పెరిగకుండా కొంతమందికి ఆకలి ఉండదు, డైజెషన్ ఉండదు. సో వీళ్ళకి ఏంటి అంటే అపిటైజర్స్ కానీ డైజెస్టివ్ మెడిసిన్ కానీ సపరేట్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఆహారంలో మార్పులు, ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ఎలా తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని కొన్ని మెడిసిన్స్ వాళ్ళు బిఫోర్ ఫుడ్ వాడాల్సి ఉంటుంది, కొన్ని మెడిసిన్ ఆఫ్టర్ ఫుడ్ వాడాల్సి ఉంటుంది. దాన్ని కేటగరైజ్ చేసి చెప్పడం అనేది చేస్తూ ఉంటాం. అయితే జనరల్గా ఇప్పుడు ఈ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఈ ఆకలి మందగించడం అనేది చిన్నప్పుడు చిన్నపిల్లల్లో సమ్నూలి పురుగులు అది చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళల్లో అంటే ఎలా ఉంటుందండి? పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా కూడా మనకు ఎక్కువగా చూపించే లక్షణాలు వచ్చేసి ఏంటంటే జనరల్ వీక్నెస్గా కనిపిస్తూ ఉంటుంది, లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ప్లస్ వచ్చేసి స్కిన్ అనేది చాలా డ్రైగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఏంటి అంటే తిన్న వెంటనే హెడేక్ కానీ గిడినెస్ ఉండడం కానీ కొన్ని రకాల లక్షణాలు చెప్తూ ఉంటారు. కొంతమందికి రిపీటెడ్గా నోరు బాగా పొడిగా ఉండిపోతుంది సార్, ఏం తెలియట్లేదు, రుచి ఏం తెలియట్లేదు అని చెప్తూ ఉంటారు. చిన్న పిల్లల్లో అయితే ఏంటి అంటే ఈ లక్షణాలని వాళ్ళు చెప్పరు, వాళ్ళు తినడానికే ఇష్టపడరు. ఒకవేళ తినిపించినా కూడా వాళ్ళు వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు బలవంతంగా. ఈ 2 రకాల లక్షణాలు. వాళ్ళు ఏదైనా వెయిట్ లాస్ అవుతూ ఉంటున్నారు అంటే, ఇప్పుడు మనకు ఒక ఏజ్కి ఒక హైట్కి సంబంధించి పర్టికులర్ వెయిట్ అనేది ఉంటుంది. ఆ హైట్ వెయిట్లో కానీ తేడా ఉంటుంది ఏజ్ పరంగా, లేకపోతే తిన్న వెంటనే వామిటింగ్స్ చేస్తున్నారు పిల్లలు, తినడానికి ఇష్టపడట్లేరు. ఇలాంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ప్రైమరీగా ఆహారంలో తీసుకునే విధానంలో కొన్ని సజెషన్స్ ఇస్తాము. అప్పటికి మారట్లేదు సార్ అంటే కొంచెం ఎపిటైజర్స్ అది అలవాటు చేస్తాము. అప్పటికి లేదు సార్ అంటే దానికి సంబంధించి మేము ఏదైనా డయాగ్నోస్ ఉంటుంటే లివర్ ఫంక్షన్ కానీ ఎలా ఉంటుందో అనాలిసిస్ చేసి దాని పరంగా చెప్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఉపేంద్ర గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.